శ్రావణ మాసం వస్తుంది. వరలక్ష్మి వ్రతం కూడా ఉంటది కదా! అందరికి యూజ్ అయ్యే వీడియో ఏదైనా చేద్దామని అనిపించింది నాకు. అమ్మవారి అలంకరణ మెయిన్ కదా! శ్రావణ మాసం అంటే వరలక్ష్మి వ్రతం, వరలక్ష్మి వ్రతం అంటే అమ్మవారి. అందుకని చెప్పేసి నేను అందరికి యూజ్ అయ్యేటట్లు ఉంటదని చెప్పేసి అందరికి యూజ్ అయ్యేదంటే ఈ శ్రావణ మాసంలో అయితే అమ్మవారి అలంకరణ. అందరికీ అమ్మవారికి చీర కట్టడం, రెడీ చేయడం రాదు. ఇంకా నాకైతే వచ్చు. కొందరికైనా రాని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఇంకా అమ్మవారిని అలంకరణ చేసి వీడియో తీసి పోస్ట్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే తీశాను. ఈ రోజైతే మా ఆయన అబ్బాయిని హాస్టల్ నుంచి తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళాడు. ఆయన వచ్చేసరికి ఇంకా అమ్మవారిని ఎదురుంగా కూర్చోబెట్టి ఉంచాను. ఆయన వచ్చినాక ఎలా ఫీల్ అవుతాడు అని చెప్పేసి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి మా ఆయన అయితే వచ్చిండు. నా వెనకాలే వస్తాడు అనుకొని నేను చూస్తున్నా, కానీ ఆయన రాకుండా లోపలికి వెళ్ళి కాలు కడుక్కొని లోపలికి అయితే వచ్చిండు. రాగానే అమ్మవారిని చూసిండు. నేనైతే షాక్ అయ్యి మంచిగా చూస్తాడేమో అనుకున్నా, కానీ నార్మల్ ఫీలింగ్ పెట్టిండు. అంటే మా ఆయనకి అది షాకింగే, కాకపోతే ఏ ఫీలింగ్ అయినా సరే నార్మల్గా ఇస్తాడు. అదే ఆయన ఎగ్జైట్గా ఫీల్ అయినట్టు నేను అనుకొని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇలాంటివి ఏమన్నా చేసినప్పుడు వచ్చి బాగుంది అని ఒక మాట ఎక్స్పెక్ట్ చేసాము. అలాంటి మాట రాకపోతే చాలా డిసప్పాయింట్ అవుతాం. కానీ మా ఆయన అయితే మంచిగా బాగుంది అమ్మాయి అని చెప్పేసి ఒక మాట అన్నాడు. చాలా నాకు ఇంకా మస్తు పొంగిపోయినా, హ్యాపీ అనిపించింది. నేను అమ్మవారికి చీర ఎలా కట్టాను, ఎలా అలంకరణ చేశాను అనేది పూర్తి వీడియో నా ఛానల్లో ఉంది. కావాలన్న వాళ్ళు కింద రిప్లైడ్ వీడియో కింద ఇస్తాను, అది క్లిక్ చేసి వీడియో మొత్తం చూడండి. అమ్మవారిని ఈజీగా అలంకరణ చేయొచ్చు. ఇంత అందంగా ఉన్న అమ్మవారికి లైక్ చేయకుంటుంటామా? లైక్ చేయండి ఒకటి, అలాగే షేర్ చేయండి. ఓకే, బాయ్.